ఒక్క కాశ్మీర్ అంటూ మా వాళ్ళందరూ నెత్తిన పెట్టుకొని కాశ్మీర్ని కిరీటంలాగా పూజిస్తుంటే అక్కడ రాజ్యాంగం కూడా ఉన్నిందని చెప్పేసి 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేసి మీరు కూడా అందరూ మన దేశ పౌరులని చెప్పేసి వాళ్ళకి ఓటు హక్కుని కల్పించి మిగతా భారతీయులందరికీ జరిగే న్యాయం ఎట్లాంటిదో ఆ న్యాయాన్ని అందరూ కూడా మీరు కూడా అనుభవించండి అని చెప్పేసి రద్దు చేసినప్పుడు ఆ కాశ్మీరీ ప్రజల్లో నిజమైన కాశ్మీరీ ప్రజలు నిజమైన భారతీయులు ఎంతగా ఎంజాయ్ చేశారో అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఓటేశారు. వాళ్ళందరూ రాజ్యాంగానికి సక్రమంగా ఇలా ఉంటే రాజ్యాంగంలో మనం ఉంటామని చెప్పేసి ముందుకు వచ్చారు. నిజంగా మోడీ టాటా మీరు ఏమైనా చేయండి, మీకు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతుంటే ఎంత ఆ పిల్లల గుండెల్లో ఎంత ఆక్రందన వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తండి మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక నుంచి టేస్ట్ లెక్క పెట్టుకోవాలంటారు కదా, రోగం వచ్చిన క్యాన్సర్ పేషెంట్ లాగా ఇంకొక 10 రోజుల్లో చావు, 20 రోజుల్లో చావు, నెల రోజుల్లో చావు అన్నట్టుగా మీ చావులు మీరే రాసుకున్నారు. పిరికి పందలు దాదాపు ఇంకా 115 మంది చచ్చారంట. వాళ్ళందరూ ఎట్లాగైనా సరే ఆ కలుగుల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళని ఏరి ఒక్కొక్కడి ఒంట్లో 100 బుల్లెట్లు దింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేశమంతా కోరుకుంటుంది. నేను కూడా కోరుకుంటున్నాను. జై హింద్.